ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చారు. ఈనాడు ఆ మాటను మర్చిపోయారు. దాన్ని గుర్తు చేస్తూ ఈ నెల 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని అఖిల భారతీయ జన సమాఖ్య ఏ వైపుగా పిలిపిస్తున్నాము. నిరుద్యోగ రణబేరీ కార్యక్రమంతో మినిస్టర్ నారా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఆనాడు పాదయాత్రలో పాల్గొన్న నీ యొక్క అనుచరులకి, నీ యొక్క పార్టీ నేతలకి, నీ యొక్క కార్యకర్తలకి వివిధ కార్పొరేషన్లు చైర్మన్ల పోస్టులతో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాది కుటుంబ పార్టీ కాదని చెప్తూనే ఆయన పెద్దన్న ఆయన అన్న నాగబాబు గారికి కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ నిరుద్యోగుల్ని మర్చిపోయారు. ఆనాడు చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, జగన్మోహన్ రెడ్డిలా పారిపోమని చెప్పావు. మరి ఈనాడు 2వ జనవరి వచ్చింది, ఎవరు పారిపోయారు? మిస్టర్ నారా లోకేష్ గారని అడుగుతా ఉన్నాము. మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము. నువ్వు పారిపోయావు 2 సంవత్సరాల నుంచి. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా రాసి పెట్టుకున్నాము, సేవ్ చేసి పెట్టుకున్నాము. రేపు 30వ తారీఖు వందలాది మందిగా మీ ఇంటి దగ్గరికే రాబోతా ఉన్నాము చలో విజయవాడ పేరుతో. మరి నువ్వు ఎవరు సమాధానం చెప్తావు? మిస్టర్ నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ 2 సంవత్సరాలు విడుదల చేయలేదు కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఈ నెల 30వ తేదీ లోపు నువ్వు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే సరే, లేకపోతే జనవరి 30వ తారీఖున చలో విజయవాడ దిగ్బంధనం చేస్తాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు పోరాటం చేస్తాము. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు 2,35,000 కోట్ల రూపాయలు మేము సంపద సృష్టించామని చెప్తా ఉన్నారు. సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. మరి దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నారు? పీపీపీ పేరుతో మీ యొక్క బినామీలకి ఏదైతే కాలేజీలందరూ మీ యొక్క బినామీలు ఉన్నారో, భరత్ గారు మీ అల్లుడు గారు ఎంపీ గారు ఉన్నారు, ఆయన కాలేజీలో పీపీపీ విధానాన్ని పేద ప్రజలకు పెట్టండి. మీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ మీ విజ్ఞాన యూనివర్సిటీలో పెట్టండి. మరోవైపు భాష్యం రామకృష్ణ గారు ఎంపీ సీటుకు ఆశిస్తా ఉన్నారు, ఆయన యొక్క విద్యాలయాల్లో పెట్టండి. మరో ముఖ్య అనుచరుడు మంత్రి నారాయణ గారు ఆయన యొక్క విద్యాలయాల్లో మీరు యొక్క పేద విద్యార్థులకి పీపీపీ విధానాన్ని అమలు చేయకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని ముద్దు పేర్లు పెట్టి జనాల్ని చంద్రబాబు నాయుడు గారు చందమామ కథలు చెప్తే ఎవరు నమ్మరని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ నెల 30వ తేదీన యువతులు అందరూ కలిసి ఎవరైతే ఉద్యోగాలు రాని వారు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వారందరూ చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. అదే చెప్తా ఉన్నాం మిస్టర్ నారా లోకేష్ గారు, మీ తాత ఖర్జూరపు నాయుడు ఏమన్నా నారావారిపల్లెలో నారావారిపల్లెలో నీకేమన్నా ఆస్తి ఉంటే, ఒకవేళ మీ తాతగారు ఇచ్చుంటే అవి రూపాయికి కాదు ఉచితంగా ఇచ్చుకో. లేదా నీ హెరిటేజ్ ఆస్తులు ఏమన్నా ఉంటే అవి ఉచితంగా ఇచ్చుకో. మరోపక్క చూస్తా ఉన్నాము అంజుమన్ సంస్థకు సంబంధించిన 72 ఎకరాలు కూడా ఉచితంగా ఇస్తాము, కారిడార్కి ఇస్తాము, ఇండస్ట్రియల్ కారిడార్కి ఇస్తాము. లేకపోతే కొన్ని వేల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్తా ఉన్నారు. మేము అదే చెప్తా ఉన్నాం, మంగళగిరిలో మీ తాత ఖర్జూరపు నాయుడు గారి ఆస్తులు ఏమన్నా ఉంటే ఉచితంగా ఇచ్చుకోండి అని చెప్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు బాబు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తానికి జాబ్ వచ్చిందని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి కూడా ఉద్యోగం ఎక్కడా అని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తాన్ని పెద్దపేటేస్తాం, 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ అన్న నాగబాబు గారికి ఉద్యోగం ఇప్పించారులే కానీ మీకు అందనం ఎక్కించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా పెడుదావు పట్టించే విధంగా మీరు వివరిస్తూ ఉన్నారు. మీరు అధికారం రాకముందు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానన్నారు. ఎక్కడ మీరు ఉక్కుపాదం మోపారు?
ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మత్తులో మునిగి తేలే విధంగా ఇప్పుడున్న మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే మద్దు పదార్థాలు బానిసలు కాకుండా దేనికి బానిస అవుతారని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము తెలియజేస్తాను. తక్షణమే మీరు ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా 2 జనవరి 1 వచ్చినాయి. ఎక్కడిచ్చారు మీరు జాబ్ క్యాలెండర్? తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఇప్పుడు రేపు మీ దీని గురించి విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర అఖిల భారత యువజన సమాఖ్య అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా భవిష్యత్తులో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసిద్దని ఇప్పుడు 30వ తారీఖున అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో అక్కడ నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ముట్టటించడంలో అఖిల భారత యువజన సమాఖ్య ఎక్కడ వెనకంజ చేయదని కూడా అఖిల భారత యువజన సమాఖ్యగా మేము తెలియజేస్తా ఉన్నాం.